హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసండి, మీలో చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలామందికి అది నాన్ ఫేవరెట్ కర్రీస్లో ఉంటుంది, వెజిటేబుల్స్లో. అదేంటో కాదండి, కాకరకాయ అండి. మీకు ఈరోజు అమ్మమ్మల కాలం నాటి టేస్టీ అయిన అలాగే చేదు లేని కాకరకాయ పులుసు కర్రీ అయితే చూపిస్తున్నానండి. చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ కర్రీకి అయితే మీరు కాకరకాయని రౌండ్స్ కింద కట్ చేసుకుని మధ్యలో గింజలు ఉంటాయి కదండి, అవి అయితే తీసేసుకోవాలి. అవి తీసేసుకుని రౌండ్గా మాత్రమే మనం కట్ చేసుకోవాలండి ఈ కర్రీకి. సో మీరు రౌండ్గా మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోండి. మేమైతే రాక్ సాల్ట్ వేసుకున్నాం, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు పేస్ట్ అండ్ కొంచెం బెల్లం కూడా వేసుకొని దీంట్లో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే మనం కుక్ చేసుకోవాలండి. అప్పుడు ఆ కాకరకాయకి ఇదంతా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ స్టెప్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు వీడియోలో మనకి వాటర్ బబుల్స్ వస్తూ బాయిల్ అవుతుంది కదండి, ఆ టైంలో మనం కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని కాకరకాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టి అయితే కుక్ చేసుకోండి, అప్పుడు త్వరగా కుక్ అవుతాయి. సో కొంచెం సేపు మూత పెట్టేసుకొని కుక్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి. మీకు కాకరకాయని ప్రెస్ చేస్తే అది ముక్క అయితే కనుక మీకు కుక్ అయిపోయినట్టేనండి. అప్పటిదాకా కుక్ చేసుకోండి. చూసారుగా, మీకు వీడియోలో చూపిస్తున్నాను, మాకైతే కుక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని వాటర్ అంతా తీసేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పులుసు టైప్ కాబట్టి, పులుసు కర్రీ కాబట్టి. దాంట్లో కొన్ని జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకోండి అండ్ కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోండి. అవి కొంచెం చిట్పట్లాడాక దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. మేమైతే వెల్లుల్లి గుళ్ళు కింద వేసేసుకున్నాము రెబ్బలు తీసి. సో అవన్నీ ఫ్రై అయిపోవాలండి, అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకోండి. ఆనియన్ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి బాగా. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక దాంట్లో తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలు బాయిల్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం. సో ముక్కలు కొంచెం సాల్ట్ పీల్చుకుంటాయి కాబట్టి మీరు దాన్ని బట్టి సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకోండి. సో ఇప్పుడు పసుపు సాల్ట్ వేసాక మూత పెట్టి మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కల్ని. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి అనుకున్నాక దాంట్లో చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. మనం ఇందాక కూడా వేసుకున్నాం, సో దాన్ని బట్టి మీరు మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఒక 2 to 3 minutes ఒకసారి కొంచెం సేపు కుక్ చేసుకోండి. మా ఇంట్లో నేనైతే తింటానండి కాకరకాయ, ఎందుకంటే చేదు లేకుండా చేస్తారు మా మదరు. సో నేనైతే తింటాను. మీలో ఎంతమందికి కాకరకాయ ఫేవరెట్ వాళ్ళు కూడా ఉన్నారా? ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి ఇష్టం ఎంతమందికి ఇష్టం లేదని. చూసారుగా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 minutes అలా వదిలేయండి. ఒక 2 minutes అయ్యాక ఒకసారి మళ్ళీ కలుపుకొని దాంట్లో మళ్ళీ మనం చింతపండు పేస్ట్ వేసుకోవాలండి. చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఇందాక మనం ఓన్లీ కాకరకాయకి సరిపడా వేసుకుని అలా చేసాము. ఇప్పుడు మొత్తం కర్రీకి కావాలి కాబట్టి మళ్ళీ కొంచెం చింతపండు గుజ్జు వేసుకోండి. చింతపండు గుజ్జు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ దీంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకోవాలండి. లైట్గా ఒక చిన్న గ్లాసుడ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసేసుకుని అండ్ బెల్లం అయితే వేసుకుంటామండి ఈ కర్రీలో అయితే మనం. సో లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. దగ్గరకు వస్తుంది కర్రీ, బెల్లం కూడా కరిగి మొత్తం కర్రీకి అంతటికి పడుతుంది. సో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 5 minutes అలా ఉంచేయండి. అంటే మీకు తెలుస్తుంది ఆయిల్ అంతా పైకి తేలి అంటే అయిపోయినట్టు. ఇప్పుడు లాస్ట్లో
మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వేసుకుంటే మీకు కర్రీ అనేది థిక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అదేంటో కాదండి, నువ్వుల పొడి అండి. అదే నువ్వులు ఏంటంటే డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకుని మనం వేసుకోవాలి. అది మనం మామూలుగా కూడా ఇంట్లో పెట్టుకుని మధ్య మధ్యలో కర్రీస్లోకి అది వేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. సో అది వేసుకుని ఒక 1 to 2 minutes ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా అలాగే చేదులేని కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఏ న్యూ రెసిపీ.